రాబోతున్న 2 రోజుల్లో కూడా బాంబు పేలుళ్లు జరుగుతాయని కొందరు ఆగంతుకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ముంబై పోలీసులకు ఈమెయిల్స్ ను పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఈ రోజు ఒక ఈమెయిల్ వచ్చింది. ఇందులో రాబోతున్న 2 రోజుల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని నిందితులు హెచ్చరించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్ ను ఎవరు పంపించారు అనే విషయంపై కూడా దర్యాప్తును చేస్తున్నారు అధికారులు. అంతేకాకుండా భద్రతాపరమైన చర్యలను చేపట్టారు. ఇటీవల భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో అనేక ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే అవన్నీ కూడా బూటకమని అధికారులు తేల్చారు. ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ క్రమంలో బాంబు బెదిరింపులు రావటం ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తోంది. Yes, we'll go back to Sagar. Sagar, మరో బాంబు బెదిరింపుకు సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. ఇటు ముంబైకి సంబంధించి పోలీసులకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రెజెంట్ అసలు ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఇటు రాబోతున్న 2 రోజుల్లో కూడా బాంబు పేలుళ్లు జరుగుతాయని కొందరు ఆగంతుకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఇటు ముంబై పోలీసులకు ఒక ఈమెయిల్ పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ ఈమెయిల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయని ఆగంతుకులు రాసుకువచ్చినట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక మొత్తంగా కూడా ముంబై పోలీసులు ఇప్పుడు అలర్ట్ అయ్యారు. అందులో రాబోతున్న 2 రోజుల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని నిందితులు హెచ్చరించినట్టు ఇప్పటికే ముంబై పోలీసులు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఈమెయిల్ అసలు ఎవరు పంపించారు అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి వి హావ్ సాగర్ విత్ us. సాగర్, చెప్పండి. ప్రెసెంట్ మనం ఇంకొక న్యూస్ చూస్తున్నాం. బాంబు బెదిరింపుకు సంబంధించి ఇటు ముంబై పోలీసులకు ఒక ఈమెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ఈమెయిల్లో మరో 3 ప్లేసెస్ లో బాంబు పేలుళ్లు ఉంటాయంటూ బెదిరించినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? రానున్న 2 రోజుల్లో కూడా మరికొన్ని బాంబు పేలుళ్లు జరుగుతాయని చెప్పి కూడా కొందరు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముంబై పోలీసులకు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ వివరాలు ఏదైతే ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశాలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు కూడా చేస్తున్నారు. పూర్తిగా ముంబైకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఈ సమాచారం ఇచ్చారు. టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడొచ్చు, భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పహల్గాం ఉగ్రదాడి అనంతరం కూడా ఈ తరహా బెదిరింపులు అనేది మనం తాజాగా చూస్తున్నాం. ఈమెయిల్ ద్వారా కావచ్చు, కొంతమంది విమానాశ్రయాలకు, ఇటు ఫ్లైట్లకు కూడా బాంబు ఉందంటూ కూడా కొంత బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, ఇటు విమానయాన శాఖ కూడా అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల రాష్ట్రాలకు సంబంధించినటువంటి పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ సంబంధించినటువంటి బార్డర్ సరిహద్దు నగరాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు సంబంధించిన ఇప్పటికే కొన్ని ఎయిర్లైన్స్ కూడా అక్కడికి విమాన సర్వీసులను కూడా ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు ముంబై పోలీసులకు వచ్చిన ఈమెయిల్ తో పాటుగా తాజాగా బెంగళూరులో కూడా ఒక స్కూల్ కి బెదిరింపు కాల్ వచ్చినట్లుగా కూడా థ్యాంక్ యూ సాగర్. రాబోతున్న 2 రోజుల్లో కూడా బాంబు పేలుళ్లు జరుగుతాయని కొందరు ఆగంతుకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ముంబై పోలీసులకు ఒక ఈమెయిల్ ను పంపించారు. దీంతో అధికారులు ఇప్పుడు అప్రమత్తమయ్యారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఈ రోజు ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో రాబోతున్న 2 రోజుల్లో కూడా బాంబు పేలుళ్లు జరుగుతాయని నిందితులు హెచ్చరించారు. దీంతో అధికారులు వెంటనే